అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం నియోజకవర్గానికి చెందిన ఆక్వా రైతులు చెలో వీరవాసరం పేరుతో పశ్చిమ గోదావరి జిల్లా వీరవాసరంలో నిర్వహించిన రాష్ట్ర స్థాయి ఆక్వా రైతు సదస్సుకు తరలి వెళ్లారు. ఈ సందర్భంగా అమలాపురంలో మీడియాతో మాట్లాడిన కోనసీమ ఆక్వా రైతు సంఘం సభ్యుడు ఆక్వా రంగ ప్రస్తుతం తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నికల సమయంలో ఆక్వా జోన్, నాన్ ఆక్వా జోన్ భేదం లేకుండా యూనిట్కు 1.50 సబ్సిడీ కరెంట్ ఇస్తామని హామీ ఇచ్చిన ప్రభుత్వం గెలిచిన తర్వాత ఆ మాటను మరిచిపోయిందని విమర్శించారు. ఫీడ్ కంపెనీలు సిండికేటెడ్ గా మారి ధరలను ఇష్టారీతన పెంచుతున్నాయని, యుద్ధ పరిస్థితుల పేరుతో రొయ్యల కొనుగోలు ధరలను తగ్గిస్తున్నారని ఆరోపించారు. రైతు దగ్గర ఇచ్చాడని చెప్పి 30 రూపాయలు 40 రూపాయలు ఉన్న రేటును తగ్గించారు. అలానే ఎవరో కూడా సుంకం కట్టలేదు. అవన్నీ కూడా ఆన్లైన్ లో అన్ని కూడా అంతా రైతులు తెలుస్తున్నాయి, కానీ ఏం చేయలేని పరిస్థితి. అలాగే తర్వాత సుంకం తీసేశాడు, అలానేమి రేటు పెంచలేదు. అలాగే నెక్స్ట్ ఇప్పుడు మళ్ళీ ఇరాన్కి మనకి సంబంధం లేదు. ఈ వారికి మనకి రైలు ఎగుమతికి సంబంధం లేకపోయినా సరే మేము ఇప్పుడు జస్ట్ బయలుదేరుతాం. ఇప్పుడు మీటింగ్ జరిగిన తర్వాత, సదస్సు తర్వాత రైతుల కార్యవర్సన ఏందన్నది మొత్తం ఆలోచించి నిర్ణయం తీసుకుంటామని రైతు సోదరులందరికీ మనం చేసుకుంటాం. గౌరవశ్రీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి ఆక్వా రైతుల తరపున విన్నవించుకునేది ఏంటంటే, గత కొంతకాలంగా ఆక్వాపై రూపాయన్నర సబ్సిడీ ఇచ్చి ఉంటానన్నారు. ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాల దగ్గర ఏర్పడినప్పటికీ కూడా ఈ రోజు కూడా ఒక్క సర్వీస్ కూడా ఇవ్వకపోవడం రైతులు చాలా ఇబ్బందుల్లో ఉన్నారని మాత్రం గ్రహించాలి. కానీ ఈ మధ్యకాలంలో చేస్తామని ప్రభుత్వం వచ్చిన వెంటనే, అధికారంలోకి వచ్చిన వెంటనే రైతుని మాత్రం చిన్న చూపు చూడటం మాత్రం ప్రతి పరిస్థితుల్లో మీరు ఎట్టి పరిస్థితుల్లో నా వేళ వెంకటరామరెడ్డి గారు బయటకు వచ్చి ఏం చెప్పాలంటే, ప్రభుత్వం తరపుని మీరు అధైర్యపడద్దు, ఎవరో పార్సిల్ హార్వెస్ట్ చేయొద్దు, యుద్ధం గారికి దీనికి సంబంధం లేదు. మాది ఎప్పుడు ఇంటర్నేషనల్ మార్కెట్కి సంబంధించిన వ్యవస్థ. ఇంటర్నేషనల్ మార్కెట్లో రేటు తగ్గితేనే ప్రభుత్వం వారి ఈసారికైనా సరే ఆక్వా జోను, నాన్ ఆక్వా జోన్ అని లేకుండా మిగిలిన అందరు రైతులకి కూడా సబ్సిడీ వర్తింపజేస్తారని చెప్పేసి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.